చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్. నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదా రాని అయ్యా. అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. నాకు తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నా. కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, కనిపిస్తా ఉంది. నేను చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. అది అవదమ్మా. మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. కళ్యాణ్తో పెట్టుకున్న తర్వాత మీ కెరీర్ అంతా కూడా అట్టడుక్కుపోయిందా? మీకు క్యారెక్టర్ లేవి, మోస్ట్ పవర్ఫుల్ ఫెలోస్ సినిమా లేకుండా చేశారు. అప్పుడు ఏం పీకడానికి సినిమా లేకుండా చేస్తే పోసానికి ఇష్టములకి ఈ వెంటుకూడదు, మేడ అట్న ఇరిగిపోతుంది నా కొడక, నువ్వు వస్తే ఈ వెంటుకూడదు, సంఖలో వెంటు కూడా కూడదు. సినిమా పరిశ్రమనే నమ్ముకున్నా, వాడు వీడు వీడు వాడి కోసం నేను నమ్ముకోలా. నేను బెస్ట్ రైటర్ అయ్యా, మంచి డైరెక్టర్ అయ్యా, బెస్ట్ ఆర్టిస్ట్ అయ్యా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. జగన్ గారి ప్రభుత్వంలో కళాకారుల్ని చిన్నచూపు చూశారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించి బయటికెళ్ళాడు. అట్లుంటది మనతోని. నా చాలా క్లోజ్ సీఎం గారు. చిన్న భాషకి చెప్పు.